ఇవాళ చర్చలో బీఆర్ఎస్ నాయకులు వైఎన్ఆర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే ఇద్దరికి కూడా. వైఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం ప్రధానంగా ఇటీవల పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ సర్కార్లో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన సందర్భాన్ని మనం చూసాం. ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులపైన నిందలు వేసి మంత్రులపైన బ్లాక్మెయిల్ చేసే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారనే ఒక కథనం కనిపిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి తీరుపై మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తం వైఫల్యాలను, ఎట్లా చూడాలి ప్రస్తుతం మంత్రులకు ముఖ్యమంత్రి మధ్య నడుస్తున్న ఈ వార్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఒకటండి, దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. మీరు అన్నది కొన్ని వార్తాపత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ పని కట్టుకొని డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గర, రేవంత్ రెడ్డికి అనుకూలంగా మంత్రులకు వ్యతిరేకంగా వాళ్ళు రాసే దాంట్లోనే వైరుధ్యాలు మళ్ళీ అవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళతోనేదో తన గవర్నమెంట్ రక్షింపబడుతుందని, తన పరువు పెరుగుద్దని రేవంత్ రెడ్డి ఈ భ్రమలలో అవుతున్నాడో అది భ్రమ మాత్రమే కేవలం, దానికి ఎలాంటి ఇది లేదు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చలేవు. నువ్వు పెయిడ్ ఆర్టికల్స్ రాపించినా, థంబ్నెయిల్స్ పెట్టినా ఏంటి అసలు సమస్య ఏంది? ఇంతకు లేటెస్ట్గా జరిగింది నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు డీటెయిల్గా చెప్పినారు. అక్కడి నుంచే మొదలు పెడతాను. కొండా సురేఖ గారి కూతురు ఆమె డైరెక్ట్గా ఓపెన్గా మీడియాని పిలిచి మాట్లాడిన అంశాలే ఈ రాష్ట్రంలో రౌడీ పాలన జరుగుతుంది, రౌడీ షీటర్లే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హోంమంత్రి ఫెయిల్ అయిపోయినాడు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది అనడానికి ఉదాహరణే వారు మాట్లాడిన మంత్రి కూతురు. ఆమె ఒట్టిగా మామూలు వ్యక్తి కాదు కదా. దాని పరిణామాలు ఏంది ఇంతకు? మరి సురేఖ గారి కూతురు మాట్లాడింది, చాలా అంశాలు చెప్పింది. ఆమె పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళ పిఏనో ఎవడో తుపాకీ పట్టుకొని పోయిండు, ఆ తుపాకీ పట్టుకొని రోహిత్ రెడ్డి గారు వచ్చారు, రోహన్ రెడ్డి గారు వచ్చారు, అందరు వచ్చారు. అలా ఇక ఆ కథ అంతా మనకు తెలిసింది. ఇంతకు దీన్ని ముక్తాయింపు ఏమిచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రభుత్వం ఏమిచ్చింది, మంత్రుల మధ్యన అంతా అయిపోయింది, సర్దుబాటు అయింది అని మహేష్ కుమార్ గారు. సర్దుబాటు అయ్యేది ఏంది అంటున్నా? ఏ ప్రైవేటు విషయం ఇది? ఒక పారిశ్రామికవేత్తను గన్ పెట్టి 300 కోట్లు వసూలు చేసిండు అనేది మంత్రి కూతురు చెప్తే, ఆ గన్ ఎవరిచ్చిండంటే మా నాయన ఇచ్చిండని చెప్పింది ఆమె. మా నాయన ఇచ్చిండు, ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు, ఆ పిఏ ఉండు, ఆ పిఏని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు మంత్రి గారి నివాసానికి వచ్చినారు. ఈ సర్దుబాటు అయ్యే విషయం దీంట్లో అసలు ఆ గన్నెటి పోయింది మీరు చెప్పాలా? 300 కోట్ల సంగతి ఉంది, విచారణ జరపరా దీని మీద? ఇది రాయే పత్రికలు, ఇవి రాయరు. రాయవలసింది ఇది కదా పత్రికలు. ఇవాళ ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా కానీ డైరెక్ట్గా ఆంధ్రజ్యోతితో రాపించిండు. అది అందరికి తెలిసిన పేరు చెప్పడానికి మనకేమింది, రాసిన దానికి ఆంధ్రజ్యోతి రాసిన దాని మీదనే నేను మాట్లాడుతున్నా. దీని మీద విచారణ చెప్పటమని అడగరు ఎందుకో? గన్ కల్చర్ వచ్చింది. మరే మంత్రి పిఏ గన్ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించిండు, మా నాయన ఇచ్చిండు గన్ అని మంత్రి కూతురు చెప్తే దాని మీద మాట్లాడరు. వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి 100 ఫీట్ల రోడ్డు దేవాదాయ శాఖ వెనక ఉన్న వెంచర్ కోసం సురేఖ గారు ఇచ్చారని చెప్పి పత్రికల్లో వచ్చింది. దాని వెనక ఉన్న 114 ఎకరాలు మాదాపూర్ వేణుగోపాల స్వామి ఆలయం కింద ఉన్న ఆలయ భూములను కొట్టేయడానికి 4 బ్రదర్స్ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అందరూ కూడా దాని మీద కన్నేసినారు. ఇక ఆ భూములు డేంజర్లో పడిపోయి మాకు ఇవ్వమని గొడవ పెడుతుండ్రు. ఇది కదా అసలు పంచాయతీ. అవినీతి పంపకాలలో మంత్రుల మధ్యన వచ్చిన పంచాయతీని ముఖ్యమంత్రి తలంటిండు, నీళ్లు పోసిండు, ఇది మీరు రాసేది. వైఫల్యం చెందిందని ఆయనే రాస్తాడు. వైఫల్యం చెందితే కారణాలు వెతుకుతుండే ఆయన. వైఫల్యానికి కారణాలు చెప్పు మరి ఏంటో. వైఫల్యం చెందిండి అన్నప్పుడు మరి వేరే వాళ్ళకి ఎందుకు? లాస్ట్కు సీనియర్ ఏంది ఐఏఎస్ మహిళా ఆఫీసర్లను కూడా ఇంటికి పిలుస్తున్న మంత్రులను రాపించే నీచ స్థితికి నువ్వు దిగజారినావంటే అది శోచనీయం. ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు. ఎట్లాంటి పత్రికలు మీరు ఏం వార్తలు రాస్తున్నారు, ఏం వార్తలు చదవాలి, ఏం వార్తల్ని బైకాట్ చేయాలి. తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది నాకైతే నిజంగా. ఇదే విషయం కదండి ఆయన జిమ్మిన ఈ పత్రికలే కదా ఆయన తెలంగాణ విషయం చెప్పింది. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చేసిన పత్రికలే ఇవ్వాల. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడటానికి, రేవంత్ రెడ్డిని కాపాడటానికి చేస్తున్న ప్రయత్నమే కదా ఇది. మేము అడిగేది నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అడిగింది అదే. దీని మీద విచారణ ఏమైంది? ఇంతకు ఇష్యూ చెప్పండి. ఏమైంది? అక్రమ సంపాదనలో మంత్రులు అందరూ కూడా మునిగిపోయినారు. మంత్రుల మధ్య సఖ్యత లేదు. వీళ్ళ మధ్య పంచాయతీ అంతా కూడా అవినీతి సొమ్ములు పంచుకోవడానికి, భూ కబ్జాలు చేస్తున్న వాళ్ళకి వచ్చింది. కాబట్టి తుపాకీ సంగతి తేల్చకుండా జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో
రౌడీ పాలన కాక రాక్షస పాలన కాక ఏం జరుగుతుందో మీరు చెప్పమని అడుగుతున్నారు కేటీఆర్ గారు. ఓకే. దీని రిఫ్లెక్షనే చెప్తున్న రాజు గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా. జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా ఇలా జరిగేది. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఓకే. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచన చేయండి. ఒక్కసారి కాంగ్రెస్కి ఏదైనా పొరపాటున అటు ఇటు అయిపోయిందంటే మీ ఇల్లు ఇప్పటికే ఇల్లు కట్టుడు సంగతి దేవుడెరుగు. కేసీఆర్ ఇక్కడ జంట నగరాల్లో 1,15,000 బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక బుల్డోజర్ పెట్టి 1,00,000 ఇల్లు కూల్చిండు. కట్టడం కేసీఆర్, కూల్చడం రేవంత్ రెడ్డి. ధర్మం కేసీఆర్ పరిపాలన ధర్మబద్ధంగా జరిగింది. అధర్మ పరిపాలన అకృత్యాల పరిపాలన చేసేది రేవంత్ రెడ్డి పరిపాలన. ఇప్పుడు ఆయన ఒక అభ్యర్థిని పెట్టినాం, మళ్ళీ ఒక రౌడీ షీటర్లను ఆయన ఊరేగింపులో నామినేషన్ రోజు ఉన్న దాంట్లో మరి పోలీసు వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసినని వార్తాపత్రికలు చదివినాం. వ్యభిచార గృహాలు నడుపుతున్న వాళ్ళు మిగతా వాళ్ళని గంజాయి పట్టుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురునో కాంగ్రెస్ అభ్యర్థి ర్యాలీలో ఉన్నారని చెప్పి నిన్న కేసు పెట్టి అరెస్ట్ చేసినని పత్రికలు చూసినాం. మరి ఎందుకు చేయవలసి వచ్చింది మీరు? అంటే ఏంది మీరు? రేవంత్ రెడ్డి తన మనస్తత్వం ప్రకారమే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలకు ప్రతీకే ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ నిలబడ్డాయి. జూబ్లీహిల్స్ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. ఇల్లు కూలగొట్టుకుందామా, ఇల్లు కట్టిన కేసీఆర్తో పోదామా అనేది ఆలోచన చేయాలి. మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ అనేది మొత్తం పేదలున్న నియోజకవర్గం అది. ఇవాళ అక్కడ కూడా అదే అకృత్యం. మళ్ళా హప్తాలు మొదలవుతాయి, వారం రోజులకు ఒకసారి వచ్చి వసూలు మొదలవుతాయి, తర్వాత ఇప్పుడు జరుగుతున్న కబ్జాలు మొదలవుతాయి, మళ్ళీ మానభంగాలు మొదలవుతాయి, మళ్ళా హత్యలు మొదలవుతాయి. కాబట్టి దయచేసి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాల వల్ల మరణించినారు. వారి సతీమణి గారు, 3 పిల్లలు కూడా ఆడబిడ్డ రోడ్లు పట్టుకొని తిరుగుతున్న మీరు దయచేసి ఆదరించండి. ఆ కన్నీటిని తూడ్చే భాగంగా గోపీనాథ్ గారు చేసిన సేవలకు ప్రతిఫలంగా మీరు కొంత ఇలా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం పాలనకు బాధ్యత రేవంత్ రెడ్డిదే. అధిష్టానం గుడ్డిగా ఆయన నమ్మితే ప్రజలే నిర్ణయిస్తారు. అది ఊళ్ళలో పోతే ఇలా అడుగుతారండి, యూరియా బస్సు సప్లై చేయలేండి ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి? వెధవ ముఖ్యమంత్రి. ఇదో మంత్రిమండలి, ఆయన ముఖ్యమంత్రి, ఇదో చక్కదనం. అలీబాబా 40 దొంగలు కాదు, అలీబాబా 4 దొంగలు అనేది మా నియోజకవర్గం, మా జిల్లాలో ఉన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని చెప్పిండు. ఇలా సీఎం సొంత జిల్లాలో ఏం జరుగుతుందండి? మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏం జరుగుతుంది? ఎందుకు ఆ పత్రిక రాయదు? 4 ఎమ్మెల్యేల నుంచి 5 ఎమ్మెల్యేలు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ గుంపు కట్టిపోయి ఖర్గే కాంప్లైంట్ చేసినమాట. వాస్తవం కదా? ఫ్యాక్టరీని తగలబెట్టాను అన్నమాట. వాస్తవం కదా? ఇంకొక ఆయన ఏమన్నా రౌడీ షీటర్ నువ్వు తీసుకుంటా అంటే కాలు పెట్టని నేను కాంగ్రెస్లో కాళ్ళు ఎరగొడతా అన్నమాట. వాస్తవం కదా అనిరుద్ధ్ రెడ్డి? ఇదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేసు వేయలేదా హైడ్రా మీద? ఇదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీళ్ళు 4 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న హైడ్రా కామ్గుంది, కళ్ళు మూసుకొని చూస్తుందని హైకోర్టులో పిల్లేసినమాట. వాస్తవం కదా? ఏది వాస్తవం కాదో చెప్పండి మీరు ముఖ్యమంత్రి గారు. చేస్తున్న అకృత్యాలు, అక్రమ సంపాదన, 1000 కోట్ల ఆస్తులు ఆల్రెడీ మీరు తీసుకున్నారు. జనం లేని దగ్గర ఫీచర్ సీట్ అని చెప్పి దానికి ఇప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి రోడ్లు వేస్తారు. అది సీఎం రమేష్కి ఇస్తారు, దాని కమిషన్ల కోసము. బ్లాక్ లిస్టు వేసిన మెగావాన్కి ఆర్డర్ ఇస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి ఆర్డర్లు పంచుకుంటారు. ఎక్కడైనా పరిపాలన ఉందంటే అసలు పరిపాలన అనేది జరుగుతుందా రాష్ట్రంలో? రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, ఇయ్యాల కూడా ఒక రైతు నేల కొరిగిపోయినాడు, అప్పుల పాలైపోయి 600 మంది రైతులు చనిపోయి. సిగ్గులేదు నీకు రేవంత్ రెడ్డి? మనిషివాను పశువాసులు. ఎవరైనా ఒక్క మంత్రి పోయినాడండి? మీ తగాదాలని దేనికి? సంపాదన పంచుకునే, అక్రమ సంపాదన పంచుకునే, అవినీతి సంపాదనలు పంచుకునే దాంట్లో తప్పితే ఏది? మీరు ఎందుకో రైతుల దగ్గర పోరు? ఆటో కార్మికులు దరిదాపు 90 మంది చనిపోయినారు, వాళ్ళ దగ్గర పోరు? అన్నం తినలేక ఫుడ్ పాయిజన్ అయ్యి దరిదాపు 12 మంది హాస్టల్ విద్యార్థులు చనిపోయి, అక్కడికి పోలేదు మీరు? ఏ మొక్కం పెట్టుకొని వాళ్ళు జూబ్లీహిల్స్ నుండి ప్రచారానికి వస్తున్న తాటికాయల అక్షరాలతో రాపించుకున్నావు? ఏ మొక్కం పెట్టుకుని వస్తావు చెప్పు? 2023లో ఒక్క సీటు ఇవ్వలే నీకు ఇక్కడ జంట నగరాలలో. ఇవాళ ఒక రౌడీ షీటర్ని అభ్యర్థిగా పెట్టి రౌడీ పరిపాలన ఇంకా కొనసాగి చెప్పడం కోసమే ఇలా ఆయన పెట్టిండు. ఆ అభ్యర్థి ఎంపిక అనేదే మనకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో రౌడీ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తుండు, రాక్షస పరిపాలన జరుగుతుందని వాస్తవం అది. ఏ హామీ ఇచ్చి 2,500 ఇస్తాను మహిళకి ఇచ్చినారా? ఏ ముఖం పెట్టుకొని ఓటాడతారు? ఇవాళ తులం బంగారం ఇస్తే షాదీ ముబారక్ అన్నారు. ఇలా మైనార్టీ ప్రజలు ఎక్కువ ఉన్న జూబ్లీహిల్స్లో ఎంతమందికి ఇచ్చినావు చెప్పు, లెక్క చెప్పు. నువ్వు పత్రిక ఒక ప్రకటన, ఒక శ్వేతపత్రం. ఈ రాష్ట్రంలో ఎవరికైనా 2,500 ఇలా షాదీ ముబారక్, తులం బంగారం సంగతి దేవుడు ఉన్న షాదీ ముబారకే కొట్టిండు. 200 పెన్షన్ 2,000 కేసీఆర్ గారు 2,000 వరకు తీసిపోయి
టెన్షన్కి ఇచ్చిన నెలలు పెన్షన్ మీద బతుకుతున్న 42 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో. రైట్. 4000 ఎడిపాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు పరచలేక వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని కాపాడడానికి కొన్ని పత్రికలు పూనుకున్నా, అధిష్టానాలు డబ్బులు ఇచ్చి కొంతమంది మేనేజ్ చేసిన ప్రజలు న్యాయ నిర్ణేతలు. రైట్. నీ అధిష్టానం కాదు, నీ పత్రికలు కాదు. ఇట్లాంటి పత్రికలు ఎన్ని రాసినా కానీ అవన్నీ కూడా మట్టి కలిసిపోయినాయి. ప్రజలు ఎప్పుడైనా కానీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది, నీ పతనం మొదలైంది, జూబ్లీహిల్స్తోనే మొదలైంది. కేటీఆర్ గారు చెప్పినప్పుడు సబ్బండ వర్గాలు ఇక్కడ మొత్తం కూడా మైనార్టీసు అసలు కుల మత భేదాలు లేకుండా ఇలా తెలంగాణ భవన్కి వస్తున్నారు. హోటల్ కార్మికులు కావచ్చు, ఇలా ఆటో కార్మికులు కావచ్చు, ఎవరు పిలిచి వస్తున్నారండి వాళ్ళంతా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మేము తిరుగుతుంటే కూడా చాలా చోట్ల చెప్తున్నారు. మైనార్టీ ప్రజలు కూడా చెప్తున్నారు, కేసీఆర్ గారు రాజ్ అచ్చాతా సాబ్ అని చెప్తున్నారు. ఇక జరుగుతున్న పరిపాలన అది 22 నెలల్లో నువ్వు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఇవాళ రైట్. ఇంకో వార్త కూడా ఉంది, మరి అది ఇప్పుడు. రైట్. పాపారావు గారు, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ బైపోల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్న వేళ కాంగ్రెస్ సర్కార్లో రోజు రోజుకు చెలరేగుతున్న దుమారం ఏదైతే ఉందో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ముఖ్యమంత్రి అలాగే మంత్రుల మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగినట్టు, తమపై నిందలు వేస్తున్నాడు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకని చెప్పేసి వారంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు ఈరోజు మనం కథనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం రౌడీల పాలన నడుస్తోంది, రౌడీల రాజ్యం నడుస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో నిన్న విరుచుకుపడిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూ అంతా కూడా మనం? పత్రికలు గురించి లాస్ట్ టైం కూడా నేను కొన్ని పత్రికల గురించి తెలంగాణలో కానీ సరే ఉమ్మడి ఏపీకి సంబంధించి కూడా ఉన్న పత్రికల్లో కొన్నిటి గురించి నేను లాస్ట్ టైం కూడా ప్రస్తావించాను. కట్టుకథకి పెట్టుబడికి పుట్టిన విషపత్రికలు అని. నిత్యం అబద్ధాలు వండి వార్చుత ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించాలని, అంటే వాళ్ళు ఒక అబద్ధం చెప్పి వాళ్ళు జనం నమ్ముతున్నారో లేదో కానీ అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు సంతృప్తిగా వెన్ను తరుచుకొని మేము బాగానే ఉన్నాం అనుకోవడానికి అబద్ధాలు పనికొస్తాయి తప్పితే జనం చేత్కరించుకుంటున్నారనే చిన్న విషయాన్ని కూడా వాళ్ళు విస్మరిస్తున్నారు. వాళ్ళ అబద్ధాల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. సరే, దీనిలో ఏంటంటే ఆ పత్రిక మీరు చెప్పినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి అయితే ఇప్పుడు ఏపీ విషయం అలాగే రాస్తుంది, తెలంగాణ విషయం అలాగే రాస్తుంది. ఏపీలో కూడా మొత్తం అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళ తప్పని చెప్పి రాస్తారు. వాళ్ళదే తప్పు, చంద్రబాబు మంచివాడు అన్నట్టు పరోక్షంగా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు చంద్రబాబు. అంటే వాళ్ళందరూ తప్పు వాళ్ళు, చంద్రబాబు ఒక్కడే మంచివాడని నెక్స్ట్ ఎలక్షన్ కోసం లోకేష్ కోసం చంద్రబాబు కోసం వాళ్ళిద్దరిని ప్యూర్గా నిలబెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో చేసుకోవచ్చు, గెలవచ్చు అనేది. మిగతా వాళ్ళని ఎమ్మెల్యేలు మార్చుకొని అప్పుడు ఎలక్షన్లకి కొత్త వాళ్ళని క్యాండిడేట్లు పెట్టుకొని ఈ రకంగా వాళ్ళిద్దరు ఇమేజ్ కాపాడటం కోసం విఫలమైన ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఏపీలో కూడా, తెలంగాణలో కూడా అంతే. నిత్యం రేవంత్ రెడ్డి ఈజ్ ద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలో బయట నుంచి గ్రాఫ్టెడ్, బయట నుంచి అక్కడ నాటబడ్డవాడు, అత్యంత దారుణంగా బూతులు మాట్లాడటంలో నిష్ణాతుడు. ఎట్లాంటి బూతులు మాట్లాడాడు కాంగ్రెస్ లో మిగతా వాళ్ళు కూడా కరప్ట్ అవన్నీ వేరే విషయాలు. కానీ ఈ రకంగా ఇంత నైత్యం, ఇంత బూతులు మాట్లాడటం, ఇంత దిగజారుడు, ఇన్ని అబద్ధాలు నేను ఇంతవరకు ఎవరిని చూడలే. ముఖ్యమంత్రులే కాదు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఇట్లా ఉంటారు. అమాయకులు ఉన్నారు, అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత ఇదిగా మరి వాళ్ళందరికీ నాయకుడిగా ఉండి తన తప్పులన్నీ వాళ్ళ మీద వేసి వాళ్ళ పత్రికలతో రాయించుకుంటాం. అంటే కిరాయి రాతలు, కిరాయి పత్రికలకు అయిపోయినటువంటి సందర్భం ఇది. కానీ చాలా దారుణమైనటువంటి వ్యవహారం ఇది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఏదో బాగుంటే వాళ్ళంతా సహకరించకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. రకరకాల చెత్తరాతలు రోజులు దొరుకుతూనే ఉన్నాం. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. రౌడీ పాలన, రౌడీ వ్యవహారం అంతా నడుస్తుంది. క్యాండిడేట్ని కూడా రౌడీ షీట్ ఉన్న కుటుంబం నుంచి నిలబెట్టారు అనేది. కానీ ఇక్కడ కొంతమంది నేను గమనించిన దానిలో కొంతమందికి ఏదో దీని పట్ల కూడా కొన్ని భ్రమలు ఉంటే నేను ఒకటే అనేది, అంటే ఏదో రాబిన్ హుడ్ తరహాలో చూస్తున్నటువంటి వ్యవహారం చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, వెనక నిలబడి ఈ రాబిన్ హుడ్ అనే వ్యవహారం నడుపుతున్న ఒక రౌడీజాన్ని అడ్డం పెట్టుకుని నిలబడ్డ రేవంత్ రెడ్డి గురించి ఒకటే మాట, ఎవరన్నా గనక ఇక్కడ ఉన్న అభ్యర్థి వ్యవహారాన్ని కానీ గనక ఆయన ఏదో కర్ణుడు దానకర్ణుడు అన్నట్టు చూస్తే, కర్ణుడున్నాడని పోని అట్లా అనుకున్నా, కర్ణుడున్నాడని కౌరవులను ఎవరు గెలిపించరు. కాంగ్రెస్ తీరు అదే, ఈరోజు కౌరవులు తీరే కాంగ్రెస్. ఇది మహాభారత యుద్ధాలనే నడుస్తుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్. కాంగ్రెస్ అనేది కౌరవుల పక్షం. దాని ముందు అభ్యర్థి గురించి ఎవరికైనా సానుభూతి ఉంటే కనుక అది కర్ణుడున్నాడని కాంగ్రెస్ ను కౌరవంలో గెలిపించరు. అందుకని పరమ దుర్మార్గమైన వ్యవహార శైలితో ఈరోజు
ఒక అభ్యర్థిని అడ్డం పెట్టుకుని ఏదో జనాల్లో కొంత కాస్త అటు ఇటు తిరిగి ఇది ఉన్నటువంటి అభ్యర్థిని అడ్డం పెట్టుకుని అది కూడా బలహీనమైన అభ్యర్థి. ఈ రౌడీ షీట్ ఇట్లాంటి రకరకాలైనటువంటి భూ కబ్జాలు ఇట్లాంటి రకరకాల ఆరోపణలను మునిగి తేల్తున్న అభ్యర్థిని అడ్డం పెట్టుకుని ఏదో గట్టెక్కాలనే తాపత్రయం, అంటే ఇదేదో ఉంటది కదా గొరతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా ఎదాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో ఒకటే సార్ స్పష్టంగా. అది కాకుండా ఇంకా చూడండి ఎన్ని రకాల తొండి, ఎన్ని రకాల మోసం. ఎన్నో సార్లు టీఆర్ఎస్ పార్టీ తన కారు గుర్తును పోలిన బుల్డోజర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు ఇవ్వద్దని చెప్పి ఎన్నోసార్లు గతంలో ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేసింది. మళ్ళీ ఈసారి కూడా గుర్తులు ఇచ్చారనేది వార్త విన్నాను నేను. అంటే ఏంటి, కారు గుర్తు ఓట్లు ఆ చపాతీ మేకర్ చూసి అది కారు అనుకుని దాని మీద వేస్తారని, లేకపోతే బుల్డోజర్ దాని మీద వేస్తారని మనం అంతే కదా. దాని అర్థం ఏంటంటే ఆ గుర్తులు, ఈ గుర్తుని పోలు ఉన్నాయి, దగ్గర పోలికలు ఉన్నాయి. జనాలు మామూలుగా పెద్ద చదువుకునే వాళ్ళు కానీ ఎత్తుక్కోవడానికి అవకాశం లేని బాగా ముసలోళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకుని బాగా కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళు వీళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏంటంటే ఎన్ని రకాల హిట్టింగ్ బిలో ద బెల్ట్, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీఆర్ఎస్ ఓడించడానికి నానా తాపత్రయపడుతున్నారు వీళ్ళు. రైట్. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం. తెలంగాణ ప్రజలందరికీ ఇప్పటిదాకా రాని ఈ 2 ఏళ్ల పాలన కాలంలో సుమారుగా జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది మొట్టమొదటిసారికి ఈ అవకాశం. తాచి చెంప పెట్టి కొట్టి ఎవరి స్థానం ఏంటో ఈ తెలంగాణలో చూపించే అవకాశం జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేవలం గెలిపించామంటే గెలిపించడం కాకుండా టీఆర్ఎస్ పార్టీని, నేను డైరెక్ట్గా చెబుతున్నా, టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి ఇంకా మళ్లీ లేవకుండా కాంగ్రెస్ పార్టీని సమాధి చేయాల్సిన అవకాశం కూడా తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కర్ణుడున్నాడని కౌరవుని గెలిపించిన తీరుగా చెయ్యొద్దు. రైట్. ఇక్కడ ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ఈ మోసకారి మాటలు, మోసకారి వ్యవహారానికి శాశ్వతంగా సమాధి కట్టాలి. ఎస్, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా చాలా కీలకమైన అంశాలని ప్రస్తావిస్తున్నారు. పూర్తిగా రౌడీల పాలైపోయింది రాష్ట్రం అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు సెటిల్మెంట్లు, మరోవైపు భూ కబ్జాలు, ఇంకోవైపు అరాచక పాలన, అలాగే ఢిల్లీకి మూటలు మోసే పాలనతో తెలంగాణలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. 22 నెలల పాలనలో ఎక్కడ కూడా ఎలాంటి గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేవి ఒక అవకాశం. ప్రజలు ఒక గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు అవకాశం రాలేదు, కానీ జూబ్లీ హిల్స్ ప్రజలకు అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రభుత్వానికి చురక అంటిస్తారు, ఒక గుణపాఠం చెప్తారని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు రాష్ట్రంలో అనేక రకాల వ్యవస్థలని విధ్వంసం అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇందులో అన్నిటికంటే కీలకంగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇప్పటికే అనేక రకాల నిర్ణయాల నేపథ్యంలో చిన్నాభిన్నమైన సందర్భం. దీనికి తోడుగా అప్పుల కుప్ప పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఏకంగా 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధుల విషయంలో, ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధుల్లో తెలంగాణ వాటా కేవలం 2% వచ్చిన పరిస్థితి, మైనస్లోకి వెళ్ళిపోయింది. 3,000 కోట్లు మైనస్కు పోయిందనే అంశం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఢిల్లీకి పర్యటనలు కొనసాగుతున్నాయి కానీ పైసా రావట్లేదనే అంశం కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయేది ఏదో రాష్ట్రానికి పైసలు తేయడానికి కాదు, రాష్ట్రానికి ఏదో పోయి అక్కడ కేంద్ర మంత్రి, ఇదంతా ఒకటి డ్రామా. ఆయన పోతుండు కాబట్టి కేంద్ర మంత్రుల దగ్గర పోతుండు, కానీ కేంద్ర మంత్రుల కోసం కలవడానికి ఢిల్లీకి పోవట్లేదు. ఎంతసేపు ఉన్నా ఆయన అక్కడ అధిష్టానం కన్సర్న్లో బాగుండటం కోసము ఇక్కడ అంటే రాష్ట్ర పరిపాలన ఢిల్లీ వాళ్ళ చేతులు ఉందని మొదటి నుంచి ఇక్కడి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన జరగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే మన రాష్ట్రంలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పీక ఎవరి చేతిలో ఉంది అంటే కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంది. కాంగ్రెస్ ఈ అధిష్టానం వేస్తుంటే రేవంత్ రెడ్డి ఉంటాడు ముఖ్యమంత్రి, లేదంటే తీసేస్తారు. ఏ నిర్ణయం జరగాలన్నా ఒక కార్పొరేషన్ చైర్మన్ వేయాలన్నా కానీ నేను ఢిల్లీ ఉట్టుకోవాల్సిందే. ఇవాళ జరుగుతున్న పరిణామం 55 సార్లు ఢిల్లీ పోయినాం. ఏం తెచ్చినావో చెప్పు. ఒక వైట్ పేపర్ అంటే మీకు బాగా ఇష్టంగా ఇవ్వండి, ఒక శ్వేతపత్రం ఇవ్వండి, ఇగో ఈసారి పోయినా ఈ నిధులు తెచ్చినాని మీరంటట్టు. 15వ ఆర్థిక సంఘం పోయిన 31 మార్చికి అయిపోయింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం నడుస్తుంది. పోయిన 15వ ఆర్థిక సంఘంలో మీ పరిపాలనలో వచ్చిన 2 సంవత్సరాలలో ఒక్క పైసా అక్కడి నుంచి రాలేదు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామాలలో పరిపాలన లేకపోవడం ద్వారా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి పాలక మండలి పోయిన జనవరి టు జనవరి అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు 10 నెలలుగా వస్తుంది. మీరు వచ్చిన కానీ డిసెంబర్లో అది వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్ల రూపాయలు అటే పోయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చేసి అది కాక
పల్లె ప్రగతి కింద ప్రతి నెల 323 కోట్లు ఇచ్చినాడు గ్రామాలకు. ఓకే. దాని ఫలితంగానే గ్రామాలలో ఇవాళ ట్రాక్టర్లు మూలబడ్డ ట్రాక్టర్లు ఇచ్చిండు కేసీఆర్ గారు, వాటర్ ట్యాంకర్ ఇచ్చిండు, ట్రైలర్ ఇచ్చిండు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చినారు, వైకుంఠ ధామాలు కట్టినారు, పల్లె ప్రకృతి వనాలు కట్టినారు, క్రీడా ప్రాంగణం కట్టినారు. ఇవన్నీ గ్రామాలలో అభివృద్ధి చేసి ప్రజలు అక్కడ మంచిగా ఉండే విధంగా చేసినారు. గ్రామాల మీద ఆయనకున్న ఏమంటారు రుచి అంటే అభిరుచి అట్లాంటిది ఉండే. అక్కడ గ్రామాలు బాగుపడితేనే తెలంగాణ బాగుపడుతుంది. 70% జనం మొత్తం గ్రామాల్లో నివసిస్తున్నారని. మరి ఇలా మీరు చేసిన చక్కదనం ఏముంది? ఎందుకు రాలేకపోతున్నాయి? 10 ఆర్థిక ఎందుకు డబ్బులు తేలేకపోతున్నావు? ఢిల్లీ పోయేస్తున్నావు కానీ ఒక్క పైసా రావట్లేదు. ఒక యూరియా ఇవ్వలేకపోయినావు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు? మీరు రాహుల్ గాంధీ మాట్లాడు 50 సార్లు ఢిల్లీకి పోయి ఎక్కడైనా కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరలేకపోయినావు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లలో కేంద్రం మీద తేవాల్సిన ఒత్తిడి ఎక్కడ తెచ్చినావో చెప్పు. నువ్వు ఢిల్లీ పోయి ప్రైవేట్ బిల్లు పెట్టగలిగినా మీ రాహుల్ గాంధీ? అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక స్టేట్ వచ్చినప్పుడు అధికారంలో మీరే ఉండి అప్పుడే రాజ్యాంగ సవరణ చేస్తే అయిపోయింది మరి. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆర్థిక పతనం. పాపారావు గారు 2 ఆర్టికల్స్ రాసింది చాలా మంచి. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ అధోగతిలో ఉందనేది, అప్పుల విషయంలో చేసిన దుష్ప్రచారం, కేసీఆర్ గారిని దించడం కోసం మీరు చేసిన దుష్ప్రచారం ఇవ్వాలి. మీరు రాకముందు దాదాపు 2 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి ఇప్పటికీ. ఆర్థిక పతనం, ప్రజల జీవితాలు మొత్తం నాశనం, పర్చేసింగ్ కొనుగోలు శక్తి మొత్తం పడిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం జీరో అయిపోయింది, ఉపాధి కోల్పోయినారు, మొత్తం చాలామంది కోల్పోయినారు. మీరు ఇచ్చిన హామీలు ఏవి అమలు జరగలేదు. ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ పెరిగింది. సిటీలో దారుణమైన క్రైమ్ రేట్ పెరిగింది. షీ టీమ్స్ ఎక్కడున్నాయో తెలియదు. ఎవరు బాధ్యత తీసుకోవాలి? హోంమంత్రిగా అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఫల్యాలకు, ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా అండి? దేనికి మరి ముఖ్యమంత్రి పీకనా? నువ్వు దేనికి పీకటానికి ఉన్నావు? చెప్పు, నువ్వు చెప్పు, బాధ్యత చెప్పు. నువ్వు నాదే బాధ్యత అని చెప్పు. ఎట్లా వైఫల్యం చెందినో మేము చెప్తాం. బాధ్యత తీసుకోవాలి కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి దేనికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది? అంటే మీ అన్నదమ్ములతో భూ కబ్జాలు చేయించడానికి, హైడ్రాని అడ్డం పెట్టి పైసలు వసూలు చేసుకోవడానికి, నెలకు 2000 కోట్లు ఢిల్లీ పంపడానికి. దీనికి కాదు నిన్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేసింది. పార్టీ వాళ్ళని తీసుకొని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని పార్టీ మారలేదంటాడు. ఘోరంగా ఇవాళ దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ల లిస్ట్ ఉందండి. సిగ్గుండాలి ముఖ్యమంత్రి నీకు అసలు ఏమన్నా. దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉండని మీ ఎవరిని తీసుకోలేదని ఈయన అంటాడు, మీ ఎవరో పార్టీ మారలేదని వాళ్ళు అంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఏజ్లో కూడా సిగ్గులేని మాటలు ఏం మాట్లాడు శ్రీనివాసరెడ్డి? నాకు అర్థం కాదు. ఈ ఏజ్లకి ఇంత ఏజ్లా నేను ఇంకా ఈ పార్టీలో ఉన్నంటవా? రా మరి ఇవాళ జుబ్లీహిల్స్ ప్రచారం చేస్తున్నావు. పోచారం శ్రీనివాసరెడ్డి రావాలి, కడెం శ్రీహరి రావాలి, గాంధీ గారు అందరూ రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి. ఎందుకో రారు మరి ప్రచారానికి? రేపు జూబ్లీహిల్స్ సెంటర్లో నిలబడి ఎవరు కోటేమని చెప్తావు చెప్పండి. మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కారు గుర్తు ఏమని చెప్పండి. మరి అప్పుడు మీరు ఉన్నట్టు లెక్క. ఇట్లాంటి అన్ని అక్రమ సంపాదనలు, రాజకీయమైన వ్యభిచారము, పార్టీలను చీల్చటము, మీ అన్నదమ్ములు 1000 ఎకరాల భూములు తీసుకోవటము, లగచర్లని ఫార్మసీట్ పెట్టి గిరిజన రైతులను ఆగమాగం చేసి జైలుకు పంపటము, ఫ్యూచర్ సిటీ అని అసలు ఉన్న సిటీని పట్టించుకోకుండా లేని సిటీకి రోడ్లు వేయటము, నీ డబ్బుల కోసం అక్రమ దందాలు, భూముల ఆక్రమణలు, ఇవేవి ఆంధ్రజ్యోతుల్లో కనబడవు, ఇవేవి రాయరు. వైఫల్యం చెందిందని అదే పత్రిక రాస్తుంది. వైఫల్యాన్ని బాధ్యులు ఎవరో చెప్పరే మరి? విచారణ జరగమని అడగరే మరి మీరు ఎవరు? కాబట్టి ప్రజలు చాలా చాలా జ్ఞానవంతులు ప్రజలు, వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రజలు. ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి సువర్ణ అవకాశం వచ్చింది. దయచేసి దీన్ని వినియోగించుకోండి. ఒక్కసారి కనుక ఈసారి కనుక ఇక్కడి నుంచే కాంగ్రెస్ పతనం మొదలు కావాలి. అక్కడ మాగంటి సునీత గారి గెలుపు కోసం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు నడువు కడితేనే, కాంగ్రెస్ మెడలు వంచితేనే ఈ వైఫల్యం చెందిన హామీలు అమలు పరుస్తారు. లేకపోతే అమలు పరిచే అవసరం లేదు. మాకు ఇన్ని ఇవ్వకుండా ప్రజలు ఓటేసిననే కంక్లూజన్కి వస్తే ఇక ఉన్న హామీలు ఏవి కూడా అమలు రావు. కొరడా ఇయ్యాల, చేతికి ఇయ్యాలి. ఓటు ద్వారా మీరు ఇక్కడ చేస్తేనే అడగగలిగే ప్రతిపక్షం, గట్టి ప్రతిపక్షం ఉంటుంది. దాన్ని అప్పుడు గొంతు విప్పి మాట్లాడగలుగుతారు. కాబట్టి మంత్రులు ఏం చేసినా కానీ రేవంత్ రెడ్డి అహంకారము, అనుభవ రాహిత్యము, ఈ నోటుకొచ్చిన బూతులు మాట్లాడు ఆకతాయి శకలు తప్పితే కేసీఆర్ మీద ఒక గుడ్డి దేశము, దానిలో భాగమే కాళేశ్వరం మీద ఒక కమిషన్ అని చెప్పి టైం వేస్ట్ చేసి ఇవాళ మళ్ళీ టెండర్లు పిలుస్తున్నాం అంటున్నాం. మరి ఏం సాధించిన రేవంత్ రెడ్డి నాకు చెప్పు. రిపేర్ చేయగలుగుతాము, రిపేర్ చేస్తామని మీరే టెండర్లు కాల్ఫర్ చేశారు కదా. దాని అర్థం ఏంది మరి? అంటే ఈ రిపేర్ చేయగలిగేస్తుంటే మరి 2 సంవత్సరాల క్రితమే చేసి అయిపోవు కదా.
ఇక ఇప్పుడు 2 కార్లకు నీళ్ళు వచ్చాయి కదా, అంటే కాళేశ్వరం మంచిగానే ఉంది, కాళేశ్వరంలో ఏ అవినీతి జరగలేదు, 2 పిల్లలు మాత్రమే కుంగిపోయినాయి, ఆ పిల్లలకు 2 పిల్లలకో 7 పిల్లలకో రిపేర్లు చేస్తున్నామని ఇప్పుడు నువ్వు టెండర్లు ఫైనల్ చేయడానికి 7 కంపెనీలు ముందుకు వచ్చినాయని మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అంటే రిపేర్ చేయగలుగుతారన్నట్టే కదా, కాళేశ్వరం 1,00,000 కోట్లు లేదన్నట్టే కదా, గోదావరి పాలైందని మీరు చెప్పిన అబద్ధాలు అన్నట్టే కదా, అవి ఉపయోగించుకునే 30 టీఎంసీలు నీళ్ళు సిటీకి తీసుకొస్తున్న మూసి పునరుజ్జీవం అంటున్నావు కదా. మీరు మాట్లాడిందే తేటతెల్లం అయిపోయింది కదా. ఇవాళ కాళేశ్వరం పిల్లలను కుంగిపోయిన పిల్లలు రిపేర్ అవుతావి మేము చేస్తామని మీ నోటి నుంచి మీరే చెప్పి ఇవాళ టెండర్లు కాల్ఫర్ చేస్తున్న దాంట్లో పరమార్థం ఏంది? ఇన్ని రోజులు మీరు చేసిన ఎన్నికల ముందు చేసిన దుష్ప్రచారం, ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్న కాళేశ్వరం మీరు చేస్తున్న అబద్ధ ప్రచారం. కేసీఆర్ సూర్యుడు, ఆయన మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. కేసీఆర్ మీద గుడ్డి ద్వేషం పెంచుకొని తెలంగాణ తల్లి చిహ్నాలు తీసేస్తాము, బతుకమ్మను తీసేసినావు. తెలంగాణ మొత్తం కూడా ఇక్కడ మనకు 3 మొత్తం తెలంగాణ ద్రోహులు తగిలింది మనం. ఒకటి మోడీ, ప్రధానమంత్రి మోడీ కేంద్రంలో, ఆయనకు తెలంగాణ గిట్టదు, తల్లిని చంపి బిడ్డకు బయటికి తీసిన తెలంగాణ ద్రోహి ప్రధానమంత్రి మోడీ గారు ఆయన, అమిత్ షా ఆయన. ఇక మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఆయన చంద్రబాబు నాయుడు. ఏది మొదటి నుంచి 2 కాళ్ళ సిద్ధాంతము, ఏదో కొబ్బరి చిప్పల సిద్ధాంతం. తెలంగాణ అంటేనే అణువణువున విషయం ఉన్న వ్యక్తి ఎవడన్నా ఉన్నంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు. ఇక ఆయన శిష్యుడు ఈయన అన్నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ అంటే ఏందో ఈయన తెలియదు, మొన్నటిదానికే జై తెలంగాణ అనలేదు. ఎన్ని ఆరోపణలు కేసీఆర్ గారి మీద. సెక్రటేరియట్ రాడు కేసీఆర్ అండి, ఆడ కూర్చుంటుండే ముఖ్యమంత్రి, సెక్రటేరియట్ పోతుండే అసలు ఏమన్నా? కమాండ్ కంట్రోల్లో ఎందుకు కూర్చుంటున్నావు, ఎందుకు రివీల్ చేస్తున్నావు నువ్వు? సెటిల్మెంట్లు కాదా కమాండ్ కంట్రోల్లో చేసేది? మీరు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో మీ ఇంట్లో చేస్తున్నాయి సెటిల్మెంట్లు కావా? సెక్రటేరియట్లో అది చేయలేమనేనా మీరు ఈ 2 ఇంట్లో కూర్చునేది? నువ్వు చెప్పు బహిరంగంగా, పత్రికలు కూడా రాయాలి. మరి ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లు కమాండ్ కంట్రోల్ ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు సెక్రటేరియట్ పోవట్లేదని రాయరే. ఎన్ని పత్రికలు ఉన్నా నీ వైఫల్యాన్ని కాపాడలేవు రేవంత్ రెడ్డి, నీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, సమయం కోసం వెయిట్ చేస్తున్నారని జ్ఞాపకం పెట్టుకోవాలి. పూర్తి స్థాయిలో ప్రజలు విసిగిపోయారని చెప్పేసి వైఎన్ఆర్ గారు కూడా చెప్తున్న సందర్భం. గ్యారంటీలన్నీ కూడా గాలికి వదిలేశారు, ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేశారు, పల్లెలను పూర్తిగా ఒక మురికి కూపాలుగా, అసౌకర్యాలకు నిలయాలుగా మార్చేశారు. గతంలో పల్లె ప్రగతి పేరిట పూర్తి స్థాయిలో ప్రతి నెలా కూడా నిధులు కేటాయించి పల్లెల్లో ప్రగతికి బంగారు బాటలు వేస్తే ఇప్పుడు పూర్తిగా కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఎన్నికల్లో పెడితే ఓడిపోతామనే భయంతో ఎన్నికలు పెట్టకుండా వాయిదా వేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఎప్పుడు జరిగినా కూడా ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా అక్కడ కూడా గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్కు సంబంధించిన పతనం జూబ్లీ హిల్స్ నుంచే మొదలవుతుంది అనే అంశాన్ని కూడా వైఎన్ఆర్ గారు చాలా కుండ బద్దలు కొట్టి చెప్తున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. పాపారావు గారు, మీరు కూడా ఆర్థిక రంగ నిపుణులు, ఇటీవల కీలకమైన ఆర్టికల్స్ కూడా రాశారు, పత్రికల్లో చూసాం, మేము కూడా చూసాం, అందరూ కూడా చదివారు. అయితే ఇప్పుడు అనేక కీలకమైన అంశాలపై ఇప్పటికీ చర్చించా, కానీ ఆర్థిక రంగాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవైపు అప్పుల భారం పెరిగిపోతుంది, దాదాపు 2.5 లక్షల కోట్లు 2 ఏళ్ళు నిండకుండానే తెలంగాణపై భారం పడిందనే అంశం ఒక ఎత్తు అయితే, ఏకంగా 15వ ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన నిధులు కూడా పూర్తిగా రాని సందర్భం, -3,000 కోట్లకు పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఆర్థిక పతనాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని? దీని ప్రభావం తెలంగాణపై ఎట్లా పడే అవకాశం ఉందంటారు? నిన్నటిదాకా సమున్నతంగా ఎదుగుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2023 దాకా కేసీఆర్ గారి హయాంలో నిత్యం రికార్డులు స్థాపిస్తూ వచ్చింది. అది వ్యవసాయ రంగం నుంచి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర నుంచి, విద్యుత్ వినియోగం దగ్గర నుంచి, అది ఇదని కాదు, అన్ని విషయాల్లో కొత్త రికార్డులు సృష్టించుకుంటా. చిన్న ఉదాహరణ చెబుతా. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్కు సంబంధించి ఉత్తమ పంచాయతీలకి అవార్డులు ఇస్తే దానిలో 3వ వంతు పైగా గెలుచుకుంది తెలంగాణ గ్రామాలు. అట్లాంటి రికార్డులు తెలంగాణ గ్రామాల్లో హరిత విప్లవం, హరితం అంటే పచ్చదనం కానివ్వండి, అలాగే నగరాల్లో కూడా పచ్చదనం, అలాగే తెలంగాణ గ్రామాల్లో జరిగినటువంటి మార్పులు, రోడ్ల దగ్గర నుంచి పరిశుభ్రత దాకా అన్ని మార్పులు, అంటే ఆ రోజు ఊహించని కాలు స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందితే 2023లో డిసెంబర్ 3వ తారీఖులో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు తెగిర గాలిపటంలాగా ఎటు పోతుందో తెలియని అస్తవ్యస్త స్థితిలో తెలంగాణ పరిస్థితి మిగిలిపోయింది. జిఎస్టీ మీరు చూశారు, జిఎస్టీ పతనం, జిఎస్టీ వసూళ్ల పతనం -5% అనుకుంటా పతనం అయినాయి. అలాగే ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్ళింది. ఎన్ని వరుసగా 4 నెలల కాలంలో 3 సార్లు మైనస్. అంటే తెలంగాణలో ద్రవ్యోల్బణం పత్రం కావటం, అంటే ప్రజల కొనుగోలు శక్తి పత్రం కావటం,
ఈరోజు ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మరీ ఎక్కువగా, నగర ప్రాంతాల్లో కూడా అదే స్థితి ఉంది. చేతుల్లో డబ్బులు లేవు. మన కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, జనం చేతిలో డబ్బులు ఆడటల్లా, పైసా లేదు జనం చేతిలో. విలవిల్లాడుతున్నారు తెలంగాణ జనం. ఈరోజు ఎంతగా బాధపడుతున్నారంటే వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నామా ఈ కొరితో తలగొక్కున్నాం అన్న విధంగా రేవంత్ రెడ్డి పాలన మొదటి 6 నెలల కాలంలోనే మొదలైంది. ఇది రాను రాను పెరుగుతుంది. పెంటప్ బిల్డప్ మామూలు స్టీమ్ పెరిగినట్లు స్టీమ్ ఒక దీనిలో బాయిలర్లో పెట్టి చేస్తే ఎలా పెరుగుతుందో అట్లా బదలవటానికి సిద్ధంగా ఆగ్రహం అనేది ఆ రకంగా పెరిగిపోతుంది తెలంగాణలో. అంటే రోజు రోజుకి ప్రజల స్థితి పూర్తిగా దిగజారిపోతుంది. అంటే ఈ రోజు ఏ డేటా ఇండికేటర్ చూసినా మనమే ఊరికే ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ఉందని, లేకపోతే నేను టీఆర్ఎస్ ని సమర్థిస్తున్నా కాబట్టి మాట్లాడటం కాదు, డేటా మొత్తం చెబుతుంది అదే. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్లో తెలంగాణకి ఎలాంటి దుస్థితి ఏర్పడుతుందో రేవంత్ రెడ్డి పాలనలో ఈ రోజు డేటా మొత్తం. రియల్ ఎస్టేట్ పత్రం గురించి మొన్న వచ్చినటువంటి వార్తలు ఎలా 48% అనుకుంటా సుమారుగా అది కమర్షియల్ రియల్ ఎస్టేట్ పత్రం, ఆఫీస్ రియల్ ఎస్టేట్ అనేది దాని కొనుగోళ్లు అమ్మకాలు 48% పత్రం అయింది మొన్న మధ్య డేటా. లాస్ట్ వీక్ మనం చేసినప్పుడు అనుకుంటే డిబేట్. ఇంత దారుణంగా తెలంగాణలో ఏ స్థితి బాగలేదు, ప్రజల స్థితిగతులు బాగలేవు. నిన్నగాక మొన్న ఈయన యజమాని రేవంత్ రెడ్డి గారి యజమాని చంద్రబాబుకి అనుకూలంగా ఉంటా తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండని పరోక్షంగా ఇచ్చిన సంకేతం మేరకు చంద్రబాబు రేవంత్ రెడ్డి వెనక చేరి ఆయన సమర్థించిన వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడలేని స్థితి. పక్కా టీడీపీ మద్దతుదారులుగా మిగిలిన కొద్దిపాటి మంది కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనను సమర్థించుకోలేక నసుకుతున్నటువంటి స్థితి. తప్పులను అంగీకరిస్తున్నారు కొంతమంది వీళ్లలో, అయ్యో పొరపాటు చేశామనే మాట. ఆ మధ్య శ్రీశైల్ రెడ్డి, మన పందుగుల శ్రీశైల్ రెడ్డి కూడా నమస్తే తెలంగాణలోనే వ్యాసం రాశాడు. చాలా మంది గతంలో టీడీపీ అనుకూలత ఉండి తెలంగాణలో దానివల్ల కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డికి ఓటేసి వాళ్ళంతా ఈ రోజు అతనితో మాట్లాడుతున్నారని పందుగుల శ్రీశైల్ రెడ్డి రాసిన వ్యాసం నేను చదివాను. పొరపాటున కూడా ఇది తప్పైపోయింది, చెయ్యం ఇట్లాంటి పని, మేము ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారితో ఉంటామని చెప్పే పరిస్థితి. చాలా మార్పు వచ్చింది తెలంగాణలో. గతంలో ఏదైనా పొరపాటు ఎవరైనా చేస్తారు కానీ జరిగింది, అది తప్పు చేశారు, పొరపాటు జరిగింది. కానీ ఆ తప్పు పొరపాటు మన కాలి కింద మనమే గొయ్యిదవ్వుకున్నట్లుగా అయింది అనేది అందరూ గుర్తిస్తున్నారు. మధ్యతరగతి జనం కూడా గతంలో బస్తీల్లో బ్రహ్మాండం, జూబ్లీహిల్స్ తీసుకుంటే బస్తీల్లో మాగంటి గోపీనాథ్ ప్రభ వెలుగుతుండేది. ప్రజలు నీరాజనాలు పట్టేవాళ్ళు మాగంటి గోపీనాథ్, ఆయన అంటే అంత అభిమానం. అట్లాంటిది ఈ రోజు అంటే మధ్యతరగతి ప్రాంతాల్లో కూడా ఉంది. కానీ ఏంటంటే జనరల్ గా ఇతరత్ర రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల అంత బలంగా లేని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మధ్యతరగతి జనం కూడా బలంగా, నేను పోయా నిన్న మెడికల్ షాప్ లో మాట్లాడుతుంటే ఎవరికి వేస్తాం, టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్ మద్దతుదారుడు ఏం కాదు గతంలో, ఎవరికి వేస్తాం, ఇక్కడ టీఆర్ఎస్కి వేస్తాం. ఇంకో దారి లేదు. మీరు రౌడీ పాలన తెచ్చిపెట్టిన తర్వాత రౌడీ పార్టీగా మీరు రూపుదిద్దుకుంటున్న తర్వాత వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారు. ఇక్కడ వీళ్ళ చేతిలో అధికారం పెడితే ఈ వ్యాపారాలు చేసుకోగలమా, దురుం చేస్తారు, బెదిరిస్తారనే పరిస్థితి వచ్చింది. మధ్యతరగతి ప్రజలు కూడా అదే ఆలోచనలో. ఈరోజు బస్తీల నుంచి మన మధ్యతరగతి ఉండే ప్రాంతాల దాకా అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ అనేది సబ్టుల్ గా పైకి కనపడినంత వేవ్ ఉంది ఇక్కడ అనేది మాత్రం నిజం. కాబట్టి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఒక రకమైన దుర్మార్గం కాదు సార్. రియల్ ఎస్టేట్ పడిపోతే ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఈ రోజు రోజువారీ వెతుక్కునే పరిస్థితిలో పడిపోయారు, అప్పులు చేసుకునే పరిస్థితిలో పడిపోయారు. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా చాలా మంది ఉంటారు కదా. దీని ఎఫెక్ట్ సినిమా రంగం మీద కూడా పడుతుంది. సినిమా రంగంలో కూడా పరిస్థితులు ఏం బాగాలేవు, ఎందుకంటే కృష్ణగిరి ఏరియా మొత్తం సినిమా వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరి పరిస్థితులు కూడా బాగాలేని స్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏర్పడుతుంది. రైట్, మనం చూస్తున్నాం పాపారావు గారు చాలా కీలకమైన అంశాలు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు అన్ని రంగాలు కూడా పూర్తిగా నిర్వీర్యమవుతూ ఉన్నాయి, అవస్థల పాలవుతూ ఉన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం ఏదైతే జరిగిందో అది తెలంగాణకు ఒక పెను శాపంలా మారింది. 22 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా ఆర్థిక రంగం కుదేలైందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వైఎన్ఆర్ గారు కూడా అనేక అంశాలను ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా 10 ఏళ్ల పాటు రాకెట్ వేగంతో, ఒక బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన తెలంగాణ ఆర్థిక రంగం అనేది ఈ స్థాయిలో కుదేలు కావడం అనేది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం, ఒక ప్రమాద గంటికలు మోగిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన ఈ పరిణామాలన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో వారికి సంబంధించి జూబ్లీహిల్స్లో ఉంటున్న అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారంతా కూడా అవన్నీ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా కీలకమైన పాత్ర జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో పోషిస్తాయి. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెడతారని కూడా స్పష్టంగా చెప్తున్న అంశం మనం చూస్తున్నాం. పాపారావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఇంటి నిర్మాణానికి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పి చెప్పారు. మిగతా గ్యారంటీలతో పాటుగా ఇప్పుడు
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తీవ్ర దుమారం రేగుతున్న సందర్భం కనిపిస్తుంది. 60,000 రూపాయలు కూతబెట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. లబ్ధిదారులకు పూర్తిగా షాక్ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు ఇస్తామన్న దాంట్లో 60,000కు సంబంధించిన పనులన్నీ కూడా ఉపాధి హామీతో చేపిస్తాం, 60,000 కూతబెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలోచన ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఎలాంటి షాక్ లబ్ధిదారులకు తగిలే అవకాశం ఉంది? మీరే చెప్పండి. ఓనర్ ఆ 2 లక్షలు ఇస్తుందే అంతంత మాత్రమైనటువంటి పాపరావు గారు మీరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఇస్తుందే అంతంత మాత్రం. ఇందిరమ్మ ఇళ్ళు అనేది పథకం నాన్ స్టార్టర్. చాలా మంది ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాలేదనో లేకపోతే ఈ నిర్మాణ క్రమంలో ఉండగానే కొంత అంటే ఇంకా ఎక్కువ తొందరగా జరగాలని కోరుకున్న వాళ్ళు కానీ ఏదైనా కానీ ఈరోజు కేసీఆర్ ఎంత గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాష్ట్ర బడ్జెట్ పరిధిలో ఎంత గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వడానికి ఎన్ని వేల ఇళ్ళు నిర్మాణం చేసి తెలంగాణలో ఏర్పాటు చేశారు అనేది ఆ రోజు చూసాం. దాని మీద కూడా అబాండాలు వేశారు, ఇవ్వటం లేదని రకరకాల ఇష్టానుసారం మాట్లాడారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూస్తే ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పి నాన్ స్టార్టర్, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనేది ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నిజం. దానిలో కూడా ఈ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన దానిలో ఇందిరమ్మ ఇళ్ళ దీనికోసం 2 లక్షలు ఇవ్వకపోగా ఎవరికైనా ఇస్తే వాళ్ళకు కూడా 2 లక్షలు ఇవ్వడం ఇష్టం లేక అది కూడా మిగుల్చుకోవాలని దానికోసం ఈరోజు 1,40,000 ఇచ్చి మిగతా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేయిస్తామని అంటే ఈ 40,000 మిగుల్చుకున్నాం అంటే అంతే. అన్ని కోతల గవర్నమెంట్ 2 రకాల కోతలు అంటే కోతలు అంటే కోటలు దాంట్లో కోతలు పోయటం పెట్టాల్సిన కోతలు, ఆ కోతలు ఈ కోతలు అంటే పథకాల్లో కోతలు. 15,000 ఇస్తానన్న రైతు భరోసా 12,000కి వచ్చేసింది. రుణమాఫీ చేయాల్సి ఇంతమందికి చేస్తాం 40,000 కోట్లు లెక్కలు చెప్పి చివరికి అది 8,000 కోట్లు చేశారు, 18 చిల్లర ఏదో చేశారు, అది కోతే. అలా ప్రతి దానిలోనూ లబ్ధిదారులు కోత వేసుకుంటా వచ్చి చివరికి దీనిలో కూడా ఇచ్చే ఈ డబ్బుల్లో కూడా కోతల గవర్నమెంట్. ఇది కోతలు అంటే 2 అబద్ధాలు ఆడేది, ఆడంబరంగా మాట్లాడుకునేది, రెండో పక్కన ఉన్న వాస్తవంలో అంతకు ముందున్న అవకాశాలను కూడా సర్వనాశనం చేసి ప్రజల మీద కోతలతో అన్నీ అంతే కదా. మీరు మామూలుగా చూసుకుంటే కేసీఆర్ కిట్టు ఏమైంది? తులం బంగారం ఉన్నారు, ఏమైంది? అసలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సరిగ్గా వస్తున్నాయా? కోతల గవర్నమెంట్ ఇది. 2 రకాలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు కాదు, వెనక్కి పోతున్నాయి. గడప దాటపోవటమే కాదు, ఇంకా వెనక్కి కూడా పోతున్నాయి. పచ్చి అబద్ధాలతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. కొత్తగా వేరే ఏం జరుగుతుంది? ప్రభుత్వ స్వభావం ఏదైనప్పుడు, ఈ మనిషి స్వభావం ఏదైనప్పుడు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఏదైనప్పుడు అది ఇంకా ఇట్లా కాకుండా ఎట్లా అవుతుంది? అదిట్లో రేపు పొద్దున ఏది జరిగినా అలాగే జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో గెలిస్తే కనుక మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఇవన్నీ 1,60,000 కూడా ఏ 1,00,000కో కోత వేసి మళ్ళీ చూపిస్తారు ఇంకో లెక్క. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి అక్కడికి ఎందుకు వస్తుందంటే ఇది ఒక సువర్ణ అవకాశం రేవంత్ రెడ్డిని వెనక్కి నెట్టేందుకు. బహుశా నేను అనుకోవటం కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా మంది కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి గట్టిగా దెబ్బ తగలాలంటే జూబ్లీహిల్స్ ఓడిపోవాలని మనసులో వాళ్ళకి చాలా మంది గుర్తుంటారు. తప్పనిసరి ఏదైనా అక్కడ తిరిగినా నేను అనుకోని వాళ్ళలో చాలా మంది అసంతృప్తి ఉన్నారు. వాళ్ళ మీద రాతలు రాయిస్తున్నాడు, వాళ్ళ మీద ఇష్టానుసారం చేస్తున్నాడు అనే బాధ వాళ్ళందరికీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఎప్పుడూ ఉంది, కానీ ఈ దఫా జరుగుతున్న అవినీతిని మించి అనేక అనర్థాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజలకి, వాళ్ళ మంత్రివర్గంలో సొంత మంత్రివర్గంలో వాళ్ళకి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, అంతర్గతంగా కూడా ద్రోహం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఎవరు సంతృప్తిగా లేరు. మనం ఇక్కడ కాదు, బయట ప్రజలు మనమే కాదు ఇక్కడ సంతృప్తిగా లేని కాంగ్రెస్ ప్రభుత్వంలోని వాళ్ళకు కూడా సంతృప్తిగా లేదు. బహుశా నేను అనుకుంటా వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు దీనికోసం. జూబ్లీహిల్స్ లో గట్టి ఘాటైన పాఠం చెప్తే కనుక మనం గొంతెత్తు అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. రైట్. ఓఎన్ఆర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం గతంలో రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా కూతబెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్ల విషయంలో కూడా లబ్ధిదారుల సంఖ్యలో గతంలో కూత కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారనే విమర్శలు. తాజాగా ఏకంగా ప్రభుత్వాన్ని నమ్మి ఇల్లు కూల్చుకొని నిర్మాణాలు చేపడితే వారికి సంబంధించి ఇప్పుడు ఇచ్చిన షాక్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దాదాపు 60,000 కూత విధిస్తామనే నిర్ణయంతో వారంతా కూడా ఇప్పుడు లబోదీపం అంటున్న సందర్భం. అంత బోగస్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాల కాదు. అది కాంగ్రెస్ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2004 నుంచి 2014 ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఇవన్నీ చూసే కేసీఆర్ గారు ఈ పిట్టగూళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అంటేనే పిట్టగూళ్ళు. 400 ఎసెప్టీ ఏందండి ఇల్లు కట్టేది? వాడు నాకు అర్థం కాదు. 400 ఎసెప్టీలో బెడ్రూమ్లు ఎట్ట పెడతావు? ఏంది ఇది? ఈ వద్దనే పిట్టగూళ్ళు వద్దనే చెప్పి కేసీఆర్ గారు లేట్ అయినా పర్వాలేదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనేది వారి నిర్ణయం. ఇప్పుడు ఈ ఇళ్ళకి సంబంధించి ఏం చేసిండ్రు? ఫస్ట్ జాగాలు ఉన్న వాళ్ళకి ఇస్తామని. ఎంత బోగస్ అంటే. ఇంకోటి ఫస్ట్ ఇది అవినీతిమయం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వచ్చిన హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే
దరిదాపు 10 మంది అధికారులు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఇందిరా మిల్లలో. వాళ్ళందరూ చెప్పింది దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాటా ఉంది, మాకొక్కళ్ళ కోసం కాదు మంత్రి గారి కోసం అని కూడా చెప్పారు. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఆ పదవిలో ఉంటున్నాడు. ఈ మహానుభావుడు ఆధ్వర్యంలో అప్పుడు హౌసింగ్ మినిస్టర్ కూడా ఈయనే. 5,000 కోట్ల కుంభకోణం వచ్చింది అప్పుడే. కేసీఆర్ గారు రాజకీయ కక్షలకు పోలే కానీ పోయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడో పీడీ యాక్ట్ కింద జైలు ఉండేటోడు, ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం లేకుండా పోయేది. కేసీఆర్ గారు పెట్టే దయా దాక్షిణ్యాలే ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయి మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుపెట్టుకో. కేసీఆర్ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి నువ్వు అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి హెచ్చరిస్తూ చెప్తున్నా. ఇక ఇందిరా మిల్లకు సంబంధించి ఫస్ట్ జాగుంటి ఇస్తామన్నారు, తర్వాత ఏమన్నారు 5 లక్షలు ఇస్తామన్నారు, స్లాబ్ వేసుకుంటూ ఇస్తామన్నారు, ఇది చేసుకుంటూ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం చేసిండ్రు, జాతీయ ఉపాధి పథకం హామీ కింద 1,40,000 అంటే ఇక పైసలు ఇయ్యరు. అసలు జాతీయ ఉపాధి హామీ కిందనే పైసలు రావట్లేవు. ఒక ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ వేసిండండి, పిల్లర్లు వేయాలి కదా, పిల్లర్లు వేయాలన్న దాంట్లో స్లాబ్ వేసుకున్న తర్వాత జరిగే గోడ కట్టే దాంట్లో జాతీయ ఉపాధి పోయే వాళ్ళు ఎట్లా కడతారండి? వాళ్ళకి తాపే మేస్త్రి ఉంటాడు, అలా ప్లాస్టరింగ్ చేసే వాళ్ళు ఉంటారా? సిమెంట్ ఎక్కడి నుంచి తేవాలి, ఇసుక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏమిదండి మాట్లాడేది? అంటే మేము డైరెక్ట్గా ఎగ్గొడుతున్నామని చెప్పకుండా ఈ దొంగ నాటకాలన్నీ ఈ జరిగేది అంతా కూడా ఇవాళ మన బాధకృష్ణకు ఉండదు. బాధకృష్ణ నువ్వు ఎంత కష్టపడ్డా, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డా, మీరు కూడా కవర్ చేయలేనంత పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంత అవినీతిలో కూరుకుపోయి అధమమైన పాలనలో పరిపాలనా వైఫల్యం వల్ల చేసింది. కానీ నీతోని, నీ కలం రాతలతో, నీ చెత్త పలుకులతోని రేవంత్ రెడ్డి బయట పడలేవు, గుర్తుపెట్టుకో. ఏమన్నా ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు నువ్వు తీసుకోవచ్చు, బాగుపడవచ్చు, కానీ ప్రజలను పట్టించుకోలేని పత్రికలు దేనికండి? ఇందిరా మిల్ల గురించి ఎందుకో రాదు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. ఇవాళ ఈ వార్త ఎక్కడ కవర్ చేసింది చెప్పండి? ఇవాళ దేండి ఏ పత్రికలన్నీ వచ్చిందా? 1,40,000 జాతీయ ఉపాధి హామీ కింద పనిచేయిస్తున్నట్టు తలకాయన గవర్నమెంట్ అన్నా నువ్వు ఎక్కొట్టడం అన్నట్టే కదా డైరెక్ట్ ఇవ్వాల. ఇలా ఉన్న ఇల్లు గులగొట్టుకోండి పాపం. వచ్చినోడు 10 పైసలు అడుగుతుండ్రు, 10,000 కాంచి స్లాబ్ వేస్తే 10,000 20,000 వాళ్ళకి ఇవ్వాలి. అదైపోయింది. ఇప్పుడు నెత్తిన పిడుగు పెట్టిర్రు. ఏం పిడుగు పెట్టిర్రు? మీకు బిల్లులు ఇయ్యమిగా ఉన్న ఇల్లు గులగొట్టుకొని బునియాది స్టేజ్లో ఉన్నాయి, బునియాది స్టేజ్లో ఉన్నాయి, స్లాబ్ వేసిన స్లాబ్ స్టేజ్లో ఉన్నాయి. ఏం లేదు ఇక. ఇప్పుడు ఎటుపోవాలి వాళ్ళంతా? పేదలంతా ఎడిపోవాలి. డబుల్ బెడ్రూమ్లు చక్కదనంగా ఏం కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఇవాళ మేము జూబ్లీస్ తెస్తుంటే రాజుగారు కళ్ళు తిరిగే జిగేలమనేటట్టుగా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన అక్కడ ఒక్క దగ్గరనే 17,000 ఇళ్ళు 25,000 ఇళ్ళు కట్టిన కేటీఆర్ గారు అప్పుడు ప్రారంభోత్సవం చేసినప్పుడు సార్ పోయినప్పుడు. అక్కడ పోయి మేము మీటింగ్ పెడితే అసలు వాళ్ళ స్పందన అద్భుతమైన స్పందన. కొల్లూరులో గజం మీకు 2 లక్షల రూపాయలు ఉంది. అంత కాస్ట్లీ ఏరియాలో కొల్లూరులో ఓఆర్ఆర్ పక్కన ఇవ్వాల ఒక విల్లా కొనాలంటే 20 కోట్లు 30 కోట్లు అవుతుంది, ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 5-6 కోట్లు అవుతుంది. అట్లాంటి ప్రాంతంలో పేద ప్రజలకు ప్రైమ్ ఏరియాలో నేను చెప్తున్నాను చిత్తశుద్ధితో చేసిండు కేసీఆర్ గారు. ఏ పథకం చేసినా ఒక మానవీయ కోణంతో చేసిండు. ఒకసారి ఇల్లు కట్టినామంటే పర్మనెంట్గా ఆ కుటుంబం దాంట్లో ఆ ఇంట్లో ఉండేటట్టుగా. మీలాగా దొంగ నాటకాలు చేసి ఈ పిట్టగూళ్ళ ఇళ్ళనే మళ్ళీ కట్టింగులు చేయలే, మొత్తం కట్టి తాళం అప్పచెప్పిండు. తాళం అప్పచెప్పిండు. అలా పైసలు పెట్టేది లేదు, నువ్వు చూసేది లేదు, ఏది లేదు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు చేసేది ఇది ఈ చక్కదనం. టోటల్గా ఈ 22 నెలల్లో 22 సంవత్సరాల్లో పరిపాలనా వైఫల్యము, అక్రమ సంపాదనలు, మంత్రులు కొట్టుకోటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ నుంచే మీ పతనం స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండండి. మనం చూస్తున్నాం గ్యారంటీలన్నీ కూడా ఇప్పటికే గోరి కట్టేసారు. చివరికి ఇందిరమ్మ ఇళ్ల పేరిట చేసిన హంగామా కూడా పూర్తిగా ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. లబ్ధిదారులకు షాక్ ఇస్తోంది ప్రభుత్వం. 60,000 కోత పెడతామని చెప్పేసి ఏకంగా నిర్ణయం తీసుకోవడంతో పూర్తిగా ప్రభుత్వం ఈ ఆలోచన చేయడంతో ఇప్పుడు లబ్ధిదారులంతా కూడా ఇక్కడే పరిస్థితి అని చెప్పేసి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి లబోదిబోమంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుందని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు వీటన్నిటికీ గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. నరసింహారెడ్డి గారు, ఇది ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. వాస్తవానికి కాంగ్రెస్ అమలు చేసిన పథకం ఇది కేసీఆర్ గారు కూడా కొనసాగించిన సందర్భం. కానీ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాదాపు 9,000 కోట్ల బకాయిలు పెరిగిపోయినాయి.
కనీసం 900 కోట్లనే వేయండి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలన్నీ కూడా రోడ్డెక్కుతున్న సందర్భం. 10 లక్షల మందితో చలో హైదరాబాద్ చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేసి అల్టిమేటం జారీ చేసి ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. గత ప్రభుత్వాల మంచి నిర్ణయాలను కొనసాగించే ఒక మంచి సంస్కృతి ఉండాలి ముఖ్యమంత్రులు. సరే ఈ నీచప్ ముఖ్యమంత్రి వీడో పిచ్చోని చేతులు రాయల పరిపాలన అయింది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ నుంచి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో నిండు సభలో కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొని చెప్పిండు. ఆయన రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అప్పుడు జానారెడ్డి గారు ఎల్ఓపి ఉండే. చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పినాడు, పేరు కూడా మారవలేదు. మళ్ళీ దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసాడు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా మంచి పథకం పేద విద్యార్థుల కోసం అని చెప్పింది, దీన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము అని ప్రకటించారు కేసీఆర్ గారు. అది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన లక్షణం. గత ప్రభుత్వం చేసింది కాబట్టి అన్ను రద్దు చేయాలని లేదు, అధికారులతో మాట్లాడి చర్చించి మంచి ఫలితాలు ఉన్నప్పుడు కంటిన్యూ చేసినారు. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంది? మీ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిందే కదా. పోనీ ఆ విశ్వాసం ప్రకారం ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 14 లక్షల మంది విద్యార్థుల యొక్క భవితవ్యం దాని మీద ఉంది. కాలేజీలకు నువ్వు పే చేయకపోతే వాళ్ళ కాలేజీ నుంచి విద్యార్థులను ఎల్లగొడతారు, వాళ్ళ సర్టిఫికేట్లు ఇయ్యరు, వాళ్ళకు మళ్ళీ సంబంధించి వాళ్ళు కూడా కాలేజీలు నడుపుకోవాలంటే మరి రావాలి. దీంట్లో ఘోరం ఏంటంటే రాజుగారు 1200 కోట్లకు 9000 కోట్లు మొత్తం ఇవ్వాలి, 1200 కోట్లకు టోకన్లు ఇచ్చిండ్రు. ఎంత దరిద్ర గవర్నమెంట్ అంటే సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన చెక్కులు టోకన్ పట్టదంటే 1200 కోట్లు పే చేసినట్టే అర్థం. వాడిపోతే ఆ టోకన్కు డబ్బులు రావాలి. మొన్న 2 సార్లు వాగ్దానాలు చేసింది, చర్చలు జరిపి కాలేజీ యాజమాన్యాన్ని పిలిచి. మొన్న పోయినసారి ఇప్పుడు 15-20 ఏళ్ళ కొత్త ఇస్తామని చెప్పినారు, మళ్ళీ వాగ్దాన భంగం. ఇప్పుడు వాళ్ళు విసిగిపోయినారు, ఇక విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యేటట్టుంది. కాబట్టి వాళ్ళు ఇక తప్పని పరిస్థితిలో ఇవాళ లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ బతులు ఆగం చేసే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు దీని మంత్రి ఎవడు బాధ్యుడు? మళ్ళీ ఆయనే రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి ఎవడు లేడు ఈ రాష్ట్రంలో, హోంశాఖ ఆయన చేస్తున్న విద్యార్థి. కాబట్టి ఇప్పటికైనా నా డిమాండ్ ఏంటంటే, మా డిమాండ్ ఖచ్చితంగా వాళ్ళు చేసే పోరాటానికి మా పార్టీ మద్దతు ఇస్తుందని ఇంతకుముందు కేటీఆర్ గారే చెప్పారు. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా 1200 కోట్ల 900 కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ పాపారావు గారు, గ్యారంటీలకు ఇప్పటికే దిక్కు లేదని చెప్పేసి ప్రజలంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చివరికి కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పథకానికి కూడా నిధులు ఇవ్వకపోవడం, ఏకంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి పాతరేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పూర్తిగా ఆందోళన పథం 10 లక్షల మందితో చలో హైదరాబాద్ చేపడతామని చెప్పేసి అల్టిమేటం జారీ చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది పేద సామాన్య విద్యార్థుల యాత్ర హైదరాబాద్ మీదకి. ఎందుకంటే ప్రైవేటీకరణ యుగం, విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణ భారీ ఎత్తున జరిగింది. దాన్ని రివర్స్ చేయడం కూడా కష్టంగానే ఉంది. అయితే కేసీఆర్ గారి ప్రయత్నం ప్రైవేటీకరణను అధిగమించి ఎంతో కొంత సామాన్య విద్యార్థులకు చేయడం కోసం చాలా చేసింది. గురుకులాల్లో రూపంలో కానీ ఇతరత్ర రూపాల్లో, అనేక రూపాల్లో గవర్నమెంట్ విద్యా విధానాన్ని బలపరచడానికి చాలా చేసింది. ఈరోజు ఈ ప్రైవేటీకరణ వల్ల జరుగుతుంది ఏంటంటే, విద్య ఖరీదైందిగా మారిపోయింది, కొనుక్కునేదిగా మారిపోయింది. చదువుకునేదిగా కాదు, కొనుక్కునేదిగా మారింది. కొనుక్కునేదిగా మారిన తర్వాత ఉన్నవాళ్ళు, కలవాళ్ళు, డబ్బులున్న వాళ్ళు మాత్రమే చదువుకోగలిగిన అవకాశం వచ్చిన సందర్భంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకు ఒక ఆశాదీపం. ఇట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఈరోజు చుట్లు పడవటం అంటే పేద విద్యార్థుల జీవితాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడం. కాబట్టి ఇంకో దారి లేదు పేద విద్యార్థులు ఈరోజు చదువుకోవాలంటే. లక్షలాది మంది పేద విద్యార్థులకు, వాళ్ళ కుటుంబాలకు ఆశాదీపం ఈ ఫీజు రియంబర్స్మెంట్. అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ రోజు పొడుస్తున్నారంటే ఈయన రకరకాల కబుర్లు చెబుతాడు. కానీ ఏంటంటే మొత్తంగా స్థూలంగా కుల మతాలు పక్కన పెడితే అన్నిటికీ అతీతంగా పేదవాళ్లకే వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఈ రోజు పేద విద్యార్థులు, చదువుకునే పిల్లల మీద అందరికీ చాలా ఉంటుంది, అందరికీ సానుభూతి ఉంటుంది. ఏదైనా ఒక చెడ్డ వార్త, ఒక చదువుకోలేకపోతున్నారు పిల్లలు, ఏదైనా మంచి మెరిటోరియస్ పిల్లలు చదువుకోలేకపోతున్నారు అంటే ఏదైనా అవకాశాలు లేక వాళ్ళని ఆదుకోవడానికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చే కాలంలో ఈ రోజు ఇంత దుర్మార్గంగా లక్షలాది మంది విద్యార్థులను రోడ్ల పడేసి వాళ్ళ రోడ్ల మీద తిప్పుతున్నారంటే ఈ అంటే అంటారు కదా, ఈ పాపం ఊరికినే పోదండి. ఇంత లక్షలాది మంది, ఎంత మందికి ఆశాదీపం అనేది ఈ ప్రైవేటు విద్యా విధానంలో పేద ప్రజలు శాశ్వతంగా పైకి వెళ్ళలేని స్థితిలో ఇదైపోకుండా వాళ్ళని ఆదుకోగలిగిన శక్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. దాని మీద ఈయనకి దెబ్బ కొడుతున్నారంటే అసలు కనీసం హృదయం లేని, కనీసం మంచితనం లేని, ఆఖరికి ఎట్లా వచ్చిందంటే ప్రైవేట్ కళాశాలల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి 9,000 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఒక 10% అయినా 900 కోట్లు అయినా ఇవ్వండి నాయన మహానుభావం అనుకునే పరిస్థితికి తెచ్చాడు ఈయన. రైట్ పాపారావు గారు, మనం చూస్తున్నాం
కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారి హయాంలో కరోనా కష్టకాలంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు చెల్లించి విద్యార్థులకు చేసే ఖర్చు ప్రభుత్వానికి భారం కాదు, ఒక బాధ్యతగా బీఆర్ఎస్ హయాంలో పరిపాలన కొనసాగితే ఇప్పుడు ఏకంగా దాదాపు 9,000 కోట్ల రూపాయల బకాయిలు, అందులో 900 కోట్లైనా ఏంటంటే వాటికి కూడా దిక్కు లేదని చెప్పేసి యాజమాన్యాలు ఏకంగా చలో హైదరాబాద్కు పిలుపునిచ్చే దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా వ్యవస్థ కుప్పకూలడానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కూడా చెలగాటమాడుతూ ఉన్నారు, అంధకారంలోకి నెడుతూ ఉన్నారు. తప్పకుండా దీనికి సంబంధించిన పాపం కూడా కాంగ్రెస్కు తగులుతుందని చెప్పేసి వైఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు అలాగే వైఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.